బ్యాక్ టు న్యూస్. ఏపీ వ్యాప్తంగా ఫామ్ పాండ్స్ నిర్మాణాలకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. దాదాపు 1,55,000 వ్యవసాయ నీటి కుంటల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. దీనికోసం కర్నూలు జిల్లా పోడిచెర్లలో ఫామ్ పాండ్స్ నిర్మాణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేసి ప్రారంభించారు. వీటితో వచ్చే వర్షాకాలానికి పనులు పూర్తయి పల్లెలు పచ్చబడతాయని, వ్యవసాయానికి కావలసినంత నీరు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఏపీలో సేద్యపు కుంటల నిర్మాణాలు ప్రారంభం. $930 కోట్లతో 1,55,000 ఫామ్ పాండ్స్ నిర్మాణాలకు శ్రీకారం. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫామ్ పాండ్స్ నిర్మాణం. భూమి పూజ చేసి ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు. అలాంటి పల్లెల్లో వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచినప్పుడే అద్భుతమైన ప్రగతి ఫలితాలను రాబట్టగలం. ఇదే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 930 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1,55,000 ఫామ్ పాండ్స్ నిర్మాణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. ఉపాధి కూలీలతో కలిసి స్వయంగా గుంతలు తవ్వి సేద్యపు కుంటల నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,55,000 ఫామ్ పాండ్స్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటిని నిల్వ చేసుకోగలిగేలా వర్షాలు రాగానే కుంటలు నిండేలా చూస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నీళ్లు నిల్వ ఉంటే రైతులకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులు నీటి నిల్వ చేసుకోవడం, భూగర్భ జిల్లాలను పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి అందించడంతో పాటు ఫామ్ పాండ్స్ చుట్టూ అరటి గాని, నిమ్మ గాని, దానిమ్మ గాని, జామ, కరివేపాకు లాంటి మొక్కలను పెంచితే రైతులకి ఒక ఆదాయం కూడా ఉంటుంది, దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది. అదే నీటిలో కూడా చిన్నపాటి చేపలు పెంచుకోవచ్చు సహజంగా. అలాగే బాతుల పెంపకానికి, ఈ బాతుల పెంపకం వల్ల ఏం జరుగుతుంది, నీరు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు దోమలు ఉండటానికి అంటే క్రిమి కీటకాలు పెరగవు. అందువల్ల బాతుల పెంపకం హెల్ప్ సహాయపడుతుంది. వ్యవసాయానికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నీటి నాణ్యత మెరుగుపరచడంతో పాటు నీటి వనరుల నిర్వహణ కూడా సమర్థవంతంగా మార్చి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుంది. గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదని, వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు అన్నారు. కూటమి సర్కారు రాగానే ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించామన్నారు. ఉపాధి హామీ కింద ఇప్పటివరకు 9,597 కోట్లు ఖర్చు చేశామని, రోడ్లు, తాగునీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతుల్ని కల్పించామన్నారు. నీటి కుంటల నిర్మాణం పూర్తయి వచ్చే వర్షాకాలానికి కుంటలు నిండితే పంటలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరోపక్క ఈ వేసవిలో పేదలకు, కార్మికులకు కుంటల నిర్మాణంతో ఉపాధి దొరుకుతుందనేది సర్కార్ ఆలోచన.